షాపింగ్ చేస్తే లాభం నష్టం వీడియోలోకి వద్దాం. సో నిజంగా షాపింగ్ చేస్తే మనం గెలుస్తామా లేకుంటే కంపెనీస్ మనల్ని గెలుస్తాయా? సో ఈ టాపిక్ బాగా హార్డ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఒక నిజం మాట్లాడుకుందాం. సో షాపింగ్ అనేది లాభమా లేక నష్టమా అంటే మనలో చాలామందికి ఇది తెలియకుండానే నష్టం జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే మనలో 80% మంది అవసరం కోసం కాదు, ఆకర్షణతోటో లేకుంటే ఏదో అనిపించిందనో, సో చూస్తే అది అట్రాక్ట్ అయిందనో కొనేస్తున్నాం. సో ముఖ్యంగా యాడ్స్ కానీ ఆఫర్స్ కానీ, సో ఇది మనను ఒక అపోహలో పడేస్తున్నాయి అన్నమాట. అది బాగుందా లేదా అని కాదు, సో కొనాలనిపిస్తుంది కాబట్టి కొంటున్నాం. నిజం ఏమిటంటే మనకు అవసరం ఉన్నది కాదు, మనకు నచ్చింది అని మాత్రమే కొనేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సో 50% ఆఫర్ అని కానీ, బై వన్ గెట్ వన్ అని ఒక ట్యాగ్ లైన్ నచ్చి కానీ, సో ఇట్లాంటిది మనం చేస్తున్నాం. అప్పుడు ఏమనుకుంటామంటే మనం కొంచెం సేవింగ్ అవుతుంది అని ఆలోచిస్తాం. సో తక్కువ రేట్లో వస్తుంది, చీప్గా వస్తుంది అని ఆలోచిస్తాం. కానీ చాలా మటుకు ఒక వస్తువు 1000 రూపాయలది మనం 500లో కొంటున్నాం, 50% మనకు లాభం వస్తుంది అనుకుంటే, అది ఒకవేళ అవసరం లేకపోతే 100% మనం అక్కడ నష్టపోతాం. సో ఇది అన్నెసరీ ఖర్చుగా మారుతుంది, ఇది ఒక భారం అవుతుంది. కొత్తగా ఏదైనా కొంటే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కొంతమందికి. సో ఎందుకోసమో కానీ అది హ్యాపీనెస్ మళ్ళా రావాలనే ఉద్దేశంతో మళ్ళీ షాపింగ్ చేస్తుంటారు. సో ఇది ఎన్ని రోజులు ఉంటుంది అంటే ఒక వీక్ కూడా ఉండదు మ్యాక్సిమం. అంటే మళ్ళీ అదే ఫీలింగ్ రావాలని మళ్ళీ కొంటారు. సో ఈ కొనడం అనేది అలవాటయ్యి, షాపింగ్ అనేది అలవాటయ్యి, అది ఒకవేళ చేయకపోతే మెంటల్గా ఒక ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో షార్ట్ టర్మ్ ఈ హ్యాపీనెస్ షార్ట్ టర్మ్, కానీ దీని ఇంపాక్ట్ అంటే మనం ఈ షాపింగ్ వల్ల ఏదైతే బ్యాడ్ ఇంపాక్ట్ వస్తుందో అది మన లైఫ్ మీద చాలా పడుతుంది. మన ఇంట్లో చూసుకుంటే ఏంటంటే అన్నెసెసరీ ఐటమ్స్, ఉపయోగించండి ఎన్నో వస్తువులు అట్లా పడి ఉంటున్నాయి. కొన్ని డ్రెస్సులు అయితే ఒక్కసారి కూడా వేయం, కొన్ని వస్తువులు అయితే ఒక్కసారి కూడా వాడడం, అట్లనే బాక్సులు ఉంటాయి. సో చూద్దాం తర్వాత వాడదామని. సో అట్లా మన ఇల్లంతా ఒక స్టోర్ రూమ్ అయిపోతుంది. సో కానీ మనం ఏంటంటే ఒక స్మార్ట్ షాపింగ్ అలవాటు ఎందుకు చేసుకోకూడదు? సో ఇట్లా స్టోర్ రూమ్ చేసే బదులు షాపింగ్ తప్పు కాదు, కానీ స్మార్ట్గా షాపింగ్ చేయడం అనేది చాలా ముఖ్యం. కొనే ముందు కనుక మనం 3 క్వశ్చన్స్ వేసుకున్నాం అనుకోండి, ఇది నాకు అవసరమా, ఇది ఇప్పుడే కావాలన్నా, ఇది నాకు వాల్యూ ఇస్తుందా అనే 3 విషయాలు మనం అడుగుదాం. మనం అడిగితే ఒకవేళ ఎస్ అని అంతరత్మ చెప్పింది అనుకోండి, సో అప్పుడు తీసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే షాపింగ్ తప్పు కాదు, ఆలోచించకుండా షాపింగ్ చేయడం తప్పు. సో పోయి అక్కడ మన దగ్గర డబ్బులు లేకుండా క్రెడిట్ కార్డు వాడుతుంటాం చాలాసార్లు, అది ఇంకా తప్పు. చివరికి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే, మీ డబ్బుని మీరు కంట్రోల్ చేస్తున్నారా లేకుంటే మీ డబ్బు మిమ్మల్ని కంట్రోల్ చేస్తుందా? సో ఇది నాన్న కూడా అడుగుతున్నా, డబ్బు మనని కంట్రోల్ చేస్తుందా, మనం డబ్బుని కంట్రోల్ చేస్తున్నాం? సో మీకు కనుక వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, సో ఫాలో చేయండి, సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో చాలామంది ఈరోజు ఈ అన్నెసెసరీ షాపింగ్ వల్ల చాలా తిప్పలు పడుతున్నారు. సో 1000 రూపాయల బిల్ అవుతుందని చెప్పేసి మాల్స్లోకి వెళ్తే, సో అక్కడ పోయినాక ఒక 5-6 వేలు బిల్ అయితే క్రెడిట్ కార్డు వాడి, సో దాన్ని ఈఎంఐలు కట్టలేక సో అప్పుల బాధలోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకు ఒక కనువిప్పు కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. వారన్ బఫెట్ ఒక విషయం అన్నాడు ఏంటంటే, మన ఖర్చు కనుక ఆదాయాన్ని ఇచ్చింది అనుకోండి, అది మంచి ఖర్చు అన్నాడు. కాబట్టి సో ఇది ఆలోచించండి. సో మీ అందరు కూడా మళ్ళొకసారి విశ్వవేల్ మళ్ళీ నెక్స్ట్ ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి టాపిక్తో కలుద్దాం. బాయ్.